నిజంగా ఆ మహానుభావుడు తండ్రికి తగ్గ కొడుకు, దాంట్లో డౌటే లేదు. సార్ మీరు ఎక్కువ మూవీస్లో కానివ్వండి, సీరియల్స్లో కానివ్వండి, ఎక్కువ నెగిటివ్ రోల్స్ చేస్తూ ఉంటారు. మీకు ఆ పాత్ర అనేది ఇష్టమా, లేకపోతే మీ క్యారెక్టర్ అలా వస్తుందా? లేదండి, కొంతమంది నెగిటివ్ క్యారెక్టర్సే ఇస్తుంటారు, నన్ను ప్రిఫర్ చేస్తారు. కానీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు నెగిటివ్ క్యారెక్టర్సే ఇష్టం, విలన్ క్యారెక్టర్సే ఇష్టం. ఎందుకంటే నా కెరీర్ స్టార్టింగ్లో నేను మంచి ఏజ్లో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నాకు 2-3 ప్రాజెక్టుల్లో వాళ్ళు ఓపెన్గా చెప్పారు, రాజేంద్ర నువ్వు హీరోకి సూట్ అవుతావు, విలన్కి సూట్ అవుతావు, నువ్వు నీ ఇష్టం, నీ చాయిస్ ఏది చేస్తావంటే నేను విలన్ క్యారెక్టర్ చేస్తానంటే వాళ్ళు నవ్వేవారు. ఏమైనా హీరోని చేస్తానంటే నువ్వు విలన్ అంటావంటే లేదు లేదు నాకు విలన్ క్యారెక్టరే ఇష్టం అని. నాకెందుకు విలన్ క్యారెక్టర్సే నాకు ఎందుకు సార్ అంత ఇష్టం విలన్ క్యారెక్టర్? ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, లైక్ ఫాదర్ క్యారెక్టర్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేసే వయసు వచ్చింది ఆ టైంలో. అంటే ఇప్పుడైనా కానీ, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నవరసాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటికి నచ్చొచ్చు. కొంతమంది హాస్యం ఉంటుంది, ఇప్పుడు నేను హాస్యం చేస్తే అసహ్యంగా ఉంటుంది నా పర్సనాలిటీకి. ఇది హాస్యం అందరికీ సూట్ కాదు, కొంతమందికి. ఇప్పుడు నా పర్సనాలిటీ కానీ ఏదైనా కానీ అఫ్కోర్స్ పాజిటివ్ క్యారెక్టర్లో చేస్తున్నాను. అందరూ అంటారు నువ్వు పాజిటివ్ చేస్తే పాజిటివ్లే ఉంటుంది, నెగిటివ్ చేస్తే నెగిటివ్లే ఉంటుంది, దేనికైనా సూట్ అవుతావు అని నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వాళ్ళ అభిమానం చాటుతూ ఉంటారు. బట్ నాకైతే మాత్రం విలన్ క్యారెక్టర్సే ఇష్టం. సరే, మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ మీకు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, మీకు ఎక్కువ నచ్చిన క్యారెక్టర్ అంటే గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ చెప్పేశాను మూవీ. బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే అండి, నేను కొన్ని క్యారెక్టర్లు నచ్చినాయి, నాకు కాదంటలేదు. నిజంగా చెప్పాలి అంటే నేను ఇంతవరకు గొప్ప క్యారెక్టరు ఇది బాగుంది అని నేను 100% సాటిస్ఫై, నాకు దాహం తీరలా, ఇంకా చెయ్యాలని ఉంది. అంటే చిన్న తెర, పెద్ద తెర, బుల్లి తెర, వెండి తెర అనే విషయాన్ని పక్కన పెడితే నటన అనేది ఒకటే కదా, పర్ఫార్మెన్స్, నటన, క్యారెక్టర్ ఇవన్నీ ఒకటే. కాబట్టి నాకు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నాకు బాగా గుర్తింపు వచ్చి నేను బాగా ఇప్పుడు కూడా ఎన్నిసార్లు చూసినా, జనరల్గా ఎవరో వీడియోస్ ఎన్నిసార్లు చూసినా ఏదో స్టేజ్లో బోర్ కొడుతుంది, మరీ ఎక్కువ చూడలేము. కానీ నాకు బాగా గుర్తింపు వచ్చింది, బాగా నేను సాటిస్ఫై అయ్యింది, నేను హ్యాపీ ఫీల్ అయిన క్యారెక్టర్స్ 2 ఉన్నాయి. ఒకటి దుర్యోధనుడి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నాకు చాలా మంచి గుర్తింపు తెచ్చింది, అవార్డ్స్ తెచ్చిపెట్టింది. దుర్యోధనుడు గెటప్ క్యారెక్టర్ ఒకటి. గజాసురుడు అనే క్యారెక్టరు. గజాసురుడు అని తెలుసా మీకు? తెలీదు సార్. లేకపోతే ఎట్లా? ఏనుగు రూపంలో ఉన్న ఒక రాక్షసరాజు. ఆ ఏనుగు కొన్ని కారణాల వల్ల ఆ ఏనుగు తల నరికి తీసుకొచ్చి మన పార్వతీదేవి స్నానానికి వెళ్తుంటే ఒక బొమ్మను చేసి వెళ్తారు కదా, శివుడు వచ్చి గొడవ ఉంటుంది. ఆ సందర్భంగా ఇప్పుడు ఆ కథ చెప్పాలంటే గడపడదు. ఆ తల తీసుకొచ్చి ఈ తలకు ఇక్కడ పెడతాడు. అదే విఘ్నేశ్వరుడు అనే ఏనుగు రూపంలో ఉన్న ఒక రాక్షసరాజు. ఆ క్యారెక్టర్ ఒకటి నాకు బాగా తృప్తినిచ్చిన క్యారెక్టరు. దుర్యోధనుడు, గజాసురుడు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు మెయిన్ హీరో క్యారెక్టర్. ఇప్పుడు ఓటీటీలో ఉంది, అందరూ చూడండి, చాలా బాగుంటుంది. అలాగే అది నాకు బాగా గుర్తింపు వచ్చింది, బాగా సాటిస్ఫై అయ్యా. దాంట్లో ఒక 4-5 సాంగ్స్ దాని డైరెక్టర్ గారు బాగా చేశారు, అదొకటి. ఇక ఉన్నాయండి అట్లా చెప్పుకోవాలంటే మ్యాక్సిమం ఉంటే నేను ఒక 100 ప్రాజెక్టుల్లో మ్యాక్సిమం ఒక 1/2 డజన్ మించి లేవు. ఏ రొటీన్ క్యారెక్టర్లో కొన్ని తప్ప. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు చూసారా, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ క్యారెక్టర్లు ఇలా కొన్ని ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని చేశాను. టీవీ సీరియల్ విషయానికి వస్తే ఒకటి శ్రీమతి అనే ఒక దాంట్లో, వదినమ్మ, ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇట్లా ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ గుర్తింపు కూడా ఎక్కువ వచ్చింది నాకు. మీ తోటి ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు కదా సార్ కొన్ని క్యారెక్టర్స్, అరే ఈ క్యారెక్టర్ నేను చేసుంటే బాగుండేదేమో, నాకు ఇంకా బాగా సూట్ అయ్యేదేమో అని అలా అనుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే నేను చేస్తున్న ప్రాజెక్టుల్లో చూసి అరే ఇది నాకు వస్తే బాగుండు అనే నేను ఇంతవరకు ఫీల్ అవ్వలేదు. నా క్యారెక్టర్కి ఇప్పుడు టీవీ సీరియల్, ఇప్పుడు మూవీస్లో అంటే కొన్ని చిన్న క్యారెక్టర్స్ అవ్వచ్చు, మంచి క్యారెక్టర్స్ అవ్వచ్చు, చేసి ఉండవచ్చు. బట్ టీవీ విషయంలోకి వస్తే మాత్రం
నేను మ్యాక్సిమం లీడ్ క్యారెక్టర్లే చేస్తాను. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మ్యాక్సిమం ఎండ్ ఎపిసోడ్స్ వరకు ఇవన్నిట్లో నాకు బాగానే నన్ను వాడుకుంటారు. పక్కవాడిని చూసి ఈ క్యారెక్టర్ నాకు వస్తే బెటరు అన్నది ఏమి లేదు, కానీ సినిమాల్లో అనిపిస్తుంటుంది. అంటే నేను చెయ్యని సినిమాలు ఉంటాయి కదా, ఎప్పుడన్నా మన థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్ అయితే మనం భలే ఉండేది, ఈ క్యారెక్టర్ని ఇలా చేస్తే బాగుండు అని. ఇంకో విషయం చెప్పమంటారా, నాకు ఒక సినిమా చూపించారండి మీరు ఒక సినిమా నేను 100 సార్లు సినిమా చూసినా కానీ ఆ కథ చెప్పమంటే నేను చెప్పలేను. ఎందుకు సార్ అలా? అంటే నా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఆ కథ మీద ఉండదు, ఆర్టిస్టులు ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఈ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇది ఇలా చేస్తే బాగుండు, ఇక్కడ బాగా చేశాడు, ఈ యాంగిల్ బాగా పెట్టారు అని ఎంతసేపు నా ఆలోచన ఆటి చుట్టూ తిరుగుతుంటుంది కానీ కథ చుట్టూ తిరగదు. నువ్వు 100 సార్లు సినిమా చూపించండి నాకు కథ చెప్పండి చెప్పలేదు నేను, నా వల్ల అబ్జర్వేషన్లోనే ఎక్కువ ఉంటా. అలాగే నేను వెహికల్ మీద కార్లో వెళ్తున్నా, బయటకు వెళ్ళినా, ఫంక్షన్లో వెళ్తున్నా, ఎందుకో నాకు తెలియదు, మరి అందరికీ ఉంటుందా నాకే ఉందా అనేది తెలీదు, ఆ క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేస్తుంటా. వాడు ఎలా నడుస్తున్నాడు, వాడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడు ఎలా ఉన్నాడు, వీడు ఎంతసేపు ఆ అబ్జర్వేషన్లోనే ఉంటూ ఉంటాను నేను. సార్ వదినమ్మ సీరియల్ చేశారు కదా మీరు, సో ప్రభాకర్ గారిని బుల్లితెర మెగాస్టార్ అని అంటారు. సో ప్రభాకర్ గారితో మీ రాపో ఎలా ఉండేది మూవీ సీరియల్లో టైంలో? అద్భుతం, దాంట్లేదు. నాకు ప్రభాకర్ భయ్య నాకు ఫస్ట్ ఎప్పుడు పరిచయం అంటే 25 సంవత్సరాల క్రితం విధి సీరియల్ ఈటీవీలో వచ్చింది. నాకు తెలిసి మీరు పుట్టుంటారు, విధి సీరియల్లో పరిచయం నాకు. సరే తర్వాత మళ్ళీ గ్యాప్ తర్వాత 2-3 సినిమాలు కాంబినేషన్ చేశాము. బట్ వదినంలో మాత్రం చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో కాదు, నా టీవీ సీరియల్ టోటల్ టీవీ సీరియల్ కెరియర్లోనే అద్భుతమైన క్యారెక్టర్. నా నుంచి ఏం కావాలో అన్నీ రాబట్టుకున్నాడు ఆయన. నన్ను నాకు చాలామంది ఎక్కువ లోడ్ ఉందనుకోండి, ఎక్కువ వర్క్ ఉందనుకోండి, కొంతమంది ఇరిటేట్ అవుతారు, కొంతమంది ఏమో నీరసపడిపోతారు. నాకెందుకో తెలియదు, నన్ను ఎంత వాడుకుంటూ ఉంటే నాకు అంత ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. నాకు వర్క్ ఉండాలి, సాటిస్ఫాక్షన్. నాకు ఎంత వర్క్ ఉంటే నాకు అంత ఇష్టం. నేను అక్కడ 100% నేను సాటిస్ఫై అయ్యా. వదినమ్మ సీరియల్ ఇప్పటికీ స్టిల్ ఎక్కడికి వెళ్ళినా వదినమ్మ అయిపోయి ఐ థింక్ 3 years దాటిపోయినట్టుంది. ఇప్పుడు కూడా వదినమ్మ సీరియల్ అంటుంటారు. ఈ సందర్భంగా నేను ప్రభాకర్ భయ్యాకి డెఫినెట్గా నేను రుణపడి ఉంటా. నేను అంటే కూడా చాలా బాగుంటాడు, చాలా సరదాగా ఉంటాడు భయ్యా. నేను ఆ మధ్య వదినమ్మ అయిపోయినాక ఇల్లు అడిగా, భయ్యా నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా నేను ఉండాలి అన్న. అంటే ఒకటే అన్నాడు, డెఫినెట్గా మా ప్రాజెక్ట్లో నువ్వు ఉంటావు, నీ డేట్లు నువ్వు అడ్జస్ట్ చేసు, నీకు దొరికితే ఉంటావు, నా సైడ్ నుంచి 100% ఉంటావు అన్నాడు. డెఫినెట్గా నేను బాగా ఎంకరేజ్ చేస్తాడు. సార్ ఇప్పుడు షూటింగ్స్ చేస్తూ ఉంటారు మీరు చాలా సీరియల్స్, సో ఒకే రోజు 2-3 షూట్స్ ఉంటే ఎలా దాన్ని మెయింటైన్ చేస్తారు మీరు? టైం షెడ్యూల్ అంటే ఎలా ఉంటుందంటే అండి, ముందు ఎవరు డేట్ ఇచ్చారో వాళ్ళకి మేము బాగుండే ఉంటాం, దాంట్లో డౌట్ లేదు. మనం ఒక చిన్న ప్రాజెక్ట్కి డేట్ ఇచ్చి తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా కానీ చాలామంది పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది పెద్దగా కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, నాకు తెలుసు. నేను అట్లా కాదు, నా క్యారెక్టర్ ఏంటంటే చిన్న ప్రాజెక్ట్ వాళ్ళు ఫస్ట్ డేట్ ఇచ్చినా తర్వాత పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా వాళ్ళకే నో చెప్తాను, వీళ్ళకే చెప్తాను. నేను ఎవరికి మాట ఇచ్చానో మాట తప్పను. అది కూడా ఇంపార్టెంట్, అది మీరు ఉండాలి, మీరు లేకపోతే అన్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. ఈ హాఫ్ డే రిలాక్స్ చేయగల హాఫ్ డే అడ్జస్ట్మెంట్ అని చెప్పి ఈ మేనేజర్ని అక్కడ హాఫ్ డేని అలా అడ్జస్ట్మెంట్ అవుతే ఒకవేళ లోడ్ తక్కువ ఉంటే ఒక హాఫ్ డే వాళ్ళకి, ఒక హాఫ్ డే వీళ్ళకి ఇచ్చిన రోజులు అనేకం ఉన్నాయి. మీరు ఇంకో విషయం, ఈ మధ్య కాదు, ఒక 3-4 years బ్యాక్ అయితే మీరు నమ్మరు, రోజుకు నేను 3 ప్రాజెక్టులు చేసేవాడిని. అంటే ఒక్కొక్కరికి ఏంటంటే, అంటే ఎవరికైనా ఒక టైం అంటూ వస్తుంటుంది. ఇప్పుడు సముద్రం అలా ఉంటుంది చూసారా, అలా వస్తుంది, హడావిడి చేస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, బట్ వెనక్కి వెళ్ళిపోవడం అంటూ కామన్. అయితే నేను ఆ టైంలో బిజీగా ఉన్న టైంలో 3 ప్రాజెక్టులు, మార్నింగ్ 7 to మధ్యాహ్నం 12 వరకు ఒకరికి, 12 నుంచి ఈవినింగ్ 6 వరకు ఒకరికి, 6 నుంచి నైట్ 9 వరకు, రోజుకు 3 ప్రాజెక్టులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఇక 2 ప్రాజెక్టులు స్టిల్ ఇప్పటికి కూడా చేస్తుంటా. అంటే బిజీ, ఇద్దరికి అదే డేట్ కావాలన్నప్పుడు అడ్జస్ట్మెంట్లో మేనేజర్లు వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ చేస్తారు.